హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన మంకీ మ్యాన్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో బాబీ అనే ఒక పిల్లవాడిని అతని తల్లి నీలాని చూపించడం జరుగుతుంది. నీలా బాబీకి హనుమంతుడి గురించి కథ చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ నటించిన జానీ మూవీలో లాంటి ఒక అండర్ గ్రౌండ్ ఫైట్ సీన్ ని చూపించడం జరుగుతుంది. అయితే మన హీరో బాబీ ఒక మంకీ మాస్క్ వేసుకొని కింగ్ కోబ్రా అనే వ్యక్తితో తలబడుతూ ఉంటాడు. అయితే ఈ అండర్ గ్రౌండ్ ఫైట్ ని నడిపిస్తుంది టైగర్ అనే వ్యక్తి. తర్వాత బాబీ ఈ ఫైట్ లో ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే బాబీ ఓడిపోతేనే తనకి డబ్బులు వస్తాయి. బాబీ ఓడిపోయినందుకు టైగర్ బాబీకి సగం డబ్బులు మాత్రమే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలా చేయడానికి బయట చాలా మంది ఉన్నారు. అందుకని బాబీ ఏమీ చేయలేక అలానే ఉంటాడు. కట్ చేస్తే బాబా శక్తి అనే ఒక స్వామీజీని చూపించడం జరుగుతుంది. అప్పుడు బాబీ టీవీలో ప్రసారమయ్యే బాబా శక్తి మాటలు వింటూ ఉంటాడు. అయితే త్వరలో ఇండియాలో జరిగే ఎలక్షన్స్ లో ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే నా మద్దతు ఉంటుందని బాబా శక్తి చెప్తూ ఉంటాడు. తర్వాత బాబీ దగ్గరకు లక్కీ అనే ఒక పిల్లవాడు వస్తాడు. అప్పుడు లక్కీ అనే పిల్లవాడు రేపు ఉదయం క్వీనీ కపూర్ డి ఇటాలియా అనే ఒక హోటల్ దగ్గరకు వస్తుందని బాబీకి చెప్తాడు. అందుకని బాబీ నెక్స్ట్ రోజు క్వీనీ కపూర్ పర్సుని దొంగతనం చేస్తాడు. క్వీనీ కపూర్ ఎటానా అనే ఒక సిటీలో కింగ్స్ లగ్జరీ బ్రోతల్ అనే క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తుంది. ఈ క్లబ్ లోకి పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. అందుకని బాబీ క్వీనీ పర్సుని తీసుకుని ఆ క్లబ్ లోపలికి వెళ్తాడు. అయితే క్వీనీ తన పర్సుని తెచ్చిచ్చినందుకు బాబీకి డబ్బులిచ్చి వెళ్లిపో అంటుంది. అప్పుడు బాబీ నాకు డబ్బులు వద్దు అని ఇక్కడ నాకు కిచెన్ వర్కర్ గా ఒక చిన్న జాబ్ ఇప్పించండి చాలు అంటాడు. దానితో క్వీనీ కపూర్ నువ్వు ఇక్కడ జాబ్ చేయలేవు గాని ఈ డబ్బు తీసుకుని వెళ్లిపో అంటుంది. అప్పుడు బాబీ తన కాలిన చేయిని చూపించి నేను ఈ పనిని చేయగలను అని చెప్తాడు. అందుకని క్వీనీ బాబీని కిచెన్ వర్కర్ గా పనిచేయడానికి ఒప్పుకుంటుంది. అయితే బాబీకి అక్కడ రాణా సింగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో కనిపిస్తుంది. దానితో బాబీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే బాబీ చిన్నతనంలో ఉన్నప్పుడు రాణా సింగ్ తన తల్లిని చంపేసి ఉంటాడు. తన తల్లి చావుకి కారణమైన వాళ్ళందరినీ చంపడానికే బాబీ ఈ క్లబ్ లో చేరాడు. బాబీ ప్రతిరోజు తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాత్రిపూట సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. నెక్స్ట్ రోజు బాబీ క్లబ్ లో కిచెన్ వర్కర్ గా జాయిన్ అవుతాడు. అక్కడ క్వీనీ కోసం పనిచేసే ఆల్ఫోన్స్ అనే ఒక గ్యాంగ్స్టర్ ని చూపించడం జరుగుతుంది. అందుకని బాబీ ఆల్ఫోన్స్ ని పరిచయం చేసుకుని ఈ రోజు రాత్రి అండర్ గ్రౌండ్ లో జరిగే ఫైట్ లో నువ్వు ఖాన్ మీద పందెం వేయని చెప్తాడు. ఎందుకంటే అతనికి పోటీగా మంకీ మ్యాన్ గెటప్ లో నేనే ఉంటాను, ఖచ్చితంగా నేను ఓడిపోతాను అని చెప్తాడు. తర్వాత ఫైట్ సీన్ ని చూపించడం జరుగుతుంది. ఆ ఫైట్ లో బాబీ బాగా దెబ్బలు తింటూ ఉంటాడు. ఎందుకంటే బాబీ తన తల్లిని చంపిన వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. బాబీ ఆల్ఫోన్స్ కి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఆల్ఫోన్స్ బాబీని విఐపి రూమ్ లోకి వెయిటర్ గా ప్రమోషన్ ఇస్తాడు. తర్వాత బాబీని విఐపి రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ అందరి పేర్లను బాబీకి చెప్తాడు. తర్వాత బాబీ ఆ క్లబ్ లో సీత అనే ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పుడు బాబీకి వాళ్ళమ్మను చంపిన రాణా సింగ్ గుర్తుకు రావడంతో ఆ క్లబ్ వెనకాలకు వెళ్లిపోతాడు. అక్కడ ఒక చిన్న కుక్క పిల్లను చూసి బాబీ ఆశ్చర్యపోతాడు. అది ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తాడు. అందుకని బాబీ అక్కడ ఉన్న డస్ట్ బిన్ లో నుండి ఫుడ్ తీసి ఆ కుక్కకు పెడతాడు. అప్పుడే సీత అక్కడికి వస్తుంది. ఇందాక సీతతో ఆ వ్యక్తి అలా చేయడం వలన బాబీకి కోపం వచ్చిందని సీత తెలుసుకుంటుంది. అందుకని ఇక్కడ ఇదంతా కామన్ అని చెప్తుంది. అప్పుడు బాబీ నువ్వు వేయించుకున్న టాటూ ఒక పిచ్చుకది కాదు, అది ఒక కోయిలది అని, నేను అడవిలోనే పెరిగాను అని చెప్తాడు. తర్వాత సీత అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ రోజు నుండి బాబీ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ క్లబ్ వెనకాలకు వస్తున్న కుక్క పిల్లను బాగా అలవాటు చేసుకుంటాడు. ఎందుకంటే ఆ క్లబ్ లోకి వెళ్ళాలి అంటే ఫుల్ చెకింగ్ ఉంటుంది. అందుకని బాబీ ఆ కుక్క మెడలో గన్ కట్టి అది క్లబ్ వెనకాలకు వచ్చేలా చేస్తాడు. తర్వాత బాబీ ఆ క్లబ్ లోపలికి వెళ్తాడు. బాబీ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రాణా సింగ్ ఆ క్లబ్ లో కనిపిస్తాడు. అందుకని బాబీ బ్లీచ్ తో స్పైక్ చేసిన కొకైన్ రానాకిస్తాడు. దానితో రానా ముక్కులో నుండి రక్తం రావడం జరుగుతుంది. అందుకని రానా వాష్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు బాబీ మెల్లగా రాణా సింగ్ దగ్గరకు వెళ్లి నువ్వే మా అమ్మను చంపావు అని రానాని చంపాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఇద్దరి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఆ క్లబ్ లో ఉన్న సెక్యూరిటీ మొత్తం అక్కడికి రావడంతో బాబీ ఆల్ఫోన్స్ ఆటోలో తప్పించుకొని పారిపోవాలని చూస్తాడు. అప్పుడే ఆల్ఫోన్స్ కనిపించడంతో బాబీ అతన్ని కూడా ఎక్కించుకొని పోతాడు. కానీ దారి మధ్యలో కొంతమంది పోలీసులు అలాగే ఒక హెలికాప్టర్ తో బాబీని పట్టుకోవడానికి వస్తారు. ఒక చోట బాబీ వెళ్తున్న ఆటోని పోలీసులు యాక్సిడెంట్ చేయడంతో
బాబీ స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆల్ఫోన్స్ బాబీని రక్షించాలని చాలా ట్రై చేస్తాడు. కానీ పోలీసులు రావడంతో ఆల్ఫోన్స్ వెళ్లిపోతాడు. తర్వాత పోలీసులు బాబీని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే బాబీ ఇక్కడ కూడా పోలీసుల నుండి తప్పించుకొని వ్యభిచార గృహంలోకి వెళ్తాడు. ఒక వ్యక్తి నా ప్లేస్ లోకి పోలీసులను తీసుకుని వస్తావా అని బాబీని చంపేయాలని చూస్తాడు. కానీ బాబీ అతనితో కూడా ఫైట్ చేసి అక్కడ నుండి తప్పించుకుంటాడు. ఈ యాక్షన్ సీన్ చాలా సేపు జరుగుతుంది. చివరికి హెలికాప్టర్ లో ఉన్న పోలీసులు బాబీని షూట్ చేయడంతో బాబీ ఒక కాలువలో పడిపోతాడు. బాబీ కళ్ళు తెరిచి చూస్తే తాను ఒక అర్ధనారేశ్వరుడి దేవాలయంలో ఉంటాడు. అప్పుడు ఆల్ఫా అనే ఒక హిజ్రాని చూపించడం జరుగుతుంది. ఆల్ఫానే బాబీని రక్షించి ఇక్కడికి తీసుకుని వచ్చింది. అయితే బాబీ అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. అప్పుడు ఆల్ఫా నీ కోసం పోలీసులు వెతుకుతున్నారు, నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్ గా ఉంటావు, ఇక్కడికి ఎవరు రారు అని చెప్తుంది. కట్ చేస్తే బాబా శక్తి దగ్గరకు రానా సింగ్ వెళ్లి తనని చంపడానికి వచ్చిన బాబీ గురించి చెప్తాడు. అప్పుడు బాబా ముందు వాడిని చంపేయని చెప్తాడు. దానితో రానా వాడు ఒక శవం లాంటివాడు, వాడిని చంపడం పెద్ద విషయం కాదు అంటాడు. అప్పుడు బాబా ఒక చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవినే తగలబెట్టేస్తుంది, కాబట్టి ముందు ఆ నిప్పుని ఆర్పేయండి అని చెప్తాడు. దానితో రానా బాబీని చంపడానికి వెళ్తాడు. అయితే బాబీకి ఫ్రెండ్ అయిన ఆల్ఫోన్స్ ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతూ ఉంటారు. తర్వాత బాబీ ఆల్ఫాతో పాటు ఉన్న హిజ్రాలతో కలిసి అక్కడే ఉంటాడు. కానీ బాబీ తన తల్లి చనిపోయినందుకు బాధపడుతున్న విషయాన్ని ఆల్ఫాకి చెప్తాడు. అప్పుడు ఆల్ఫా బాబీని ఒక పెద్ద వృక్షం దగ్గరకు తీసుకుని వెళ్లి ఈ చెట్టు వేర్లలో టాక్సిన్ ఉంటుంది అని, ఇది శివుడి చేతిలో ఉన్న త్రిశూలం లాంటిది, ఇది బలహీనమైన మనిషిని అత్యంత బలంగా చేస్తుంది, కానీ నువ్వు దీన్ని తట్టుకోవడానికి సిద్ధమా అని అంటుంది. అప్పుడు బాబీ నేను సిద్ధమని చెప్తాడు. దానితో ఆల్ఫా ఆ చెట్టు వేర్ల పొడిని బాబీ కళ్ళలోకి ఊదుతుంది. అప్పుడు బాబీకి హనుమంతుడికి ఉన్నంత శక్తి వస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. బాబీ చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మతో కలిసి రామాయణం నాటకాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు బాబా శక్తి ఆ అడవిలో నివసిస్తున్న గూడెం ప్రజలను వెళ్లగొట్టి వాళ్ళ భూములను లాక్కోవాలని చూస్తాడు. అందుకని బాబా రానా సింగ్ ని కొంతమంది పోలీసులను అక్కడికి పంపిస్తాడు. పోలీసులు ఆ గ్రామంలో ఉన్న అందరినీ చంపేస్తూ ఉంటారు. అది చూసిన నీల బాబీని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. అక్కడ నీల బాబీతో ఇక్కడ ఏం జరిగినా శబ్దం చేయకుండా దాక్కో అని బాబీకి చెప్పి ఒక చోట దాచిపెడుతుంది. అప్పుడే రానా సింగ్ అక్కడికి వచ్చి నీలాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానితో నీల రానా సింగ్ చెవికి గాయం చేస్తుంది. తర్వాత రానా సింగ్ నీలాని తగలబెట్టేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అప్పుడు బాబీ కిందకు దిగి మంటల్లో కాలిపోతున్న వాళ్ళమ్మను రక్షించడానికి ట్రై చేస్తాడు. కానీ బాబీ చేతులు కాలిపోతాయి. ఈ విధంగా జరిగిన స్టోరీ మొత్తం బాబీ ఆల్ఫాకి చెప్తాడు. అప్పుడు ఆల్ఫాను ఒక యోధుడివి, మీ అమ్మ కోసం పోరాడుతున్నావు, అలాగే ఈ ప్రజల కోసం కూడా పోరాడు అని చెప్తుంది. అయితే బాబా శక్తి 200 ఎకరాలను కబ్జా చేసి ఆ స్థలంలో ఫ్యాక్టరీ కట్టించాలని చూస్తూ ఉంటాడు. కానీ బయటికి బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అమాయకంగా నటిస్తూ ఉంటాడు. తర్వాత బాబీ గాయాల నుండి కోలుకొని కసితో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే అక్కడ ఉన్న హిజ్రాలకు కూడా నేర్పిస్తూ ఉంటాడు. తన తల్లిని చంపిన రానా సింగ్ బాబా శక్తిపై యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ప్రజలందరూ బాబాని ఒక దేవుడని పూజిస్తూ ఉంటారు. అందుకని బాబా శక్తి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఆదేశ్ జోషిని గెలిపించండి భక్తులకు చెప్తాడు. ఆ రోజు రాత్రి లక్ష్మి అనే ఒక హిజ్రాని బాబా శక్తి మనసులు కొట్టడం జరుగుతుంది. అందుకని బాబీ అర్ధనారేశ్వరుడి దేవాలయంలో ఉన్న డబ్బును తీసుకుని లక్కీ అనే పిల్లవాడితో మంకీ మ్యాన్ మీద మొత్తం డబ్బు పందెం వేయమని చెప్తాడు. అయితే టైగర్ ఎప్పటిలాగే బాబీ ఓడిపోతాడని అనుకుంటాడు. కానీ ఈసారి బాబీ తన ప్రత్యర్థి అయిన కింగ్ కోబ్రాని ఒక దెబ్బతో పడగొడతాడు. దానితో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు టైగర్ కి బాబీ మీద చాలా కోపం వస్తుంది. అందుకని బాబీని ఓడగొట్టడానికి భయంకరంగా ఉండే ఒక వ్యక్తిని పిలుస్తాడు. అయితే బాబీ అతన్ని కూడా ఓడగొడతాడు. దానితో అక్కడున్న వాళ్ళందరూ మంకీ మ్యాన్ అని ఆ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లేలా అరవడం మొదలు పెడతారు. తర్వాత బాబీ ఆ డబ్బును హిజ్రాలకు ఇస్తాడు. దానితో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే బాబీ ఆల్ఫాకి అందులో ఒక లెటర్ రాసి పెట్టి ఉంటాడు. ఆ లెటర్ లో మీరు ఎవరో చూపించాల్సిన సమయం ఇదే అని రాసి ఉంటుంది. ఆ రోజు దీపావళి సమయంలో బాబా శక్తి నిలబెట్టిన అభ్యర్థి ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కింగ్స్ క్లబ్ లో పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీకి బాబా శక్తితో పాటు రానా సింగ్ కూడా వస్తాడు. అందుకని బాబీ మంకీ మ్యాన్ గెటప్ లో ఆ క్లబ్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న సెక్యూరిటీని మొత్తం దాటుకుంటూ విఐపి రూమ్ లోకి వస్తాడు. దానితో రానా సింగ్ బాబా శక్తిని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడు ఆ క్లబ్ లో ఉన్న చాలా మంది సెక్యూరిటీ బాబీని చంపడానికి వస్తారు. అప్పుడే ఆల్ఫా తన సైన్యాన్ని వేసుకుని అక్కడికి వచ్చి బాబీకి హెల్ప్ చేస్తుంది.
తర్వాత క్వీనీ కపూర్ బాబీని చంపాలని చూస్తుంది. అప్పుడు సీత అక్కడికి వచ్చి క్వీనీ కపూర్ ని చంపేస్తుంది. తర్వాత బాబీ విఐపీలు ఉండే రూమ్ లోకి వెళ్లి అక్కడ రానాతో ఫైట్ చేస్తాడు. చివరికి బాబీ తన తల్లిని రానా ఎలా అయితే చంపాడో అదే విధంగా రానాని కూడా చంపేస్తాడు. తర్వాత బాబీ తన తల్లి చావుకి కారణమైన బాబా శక్తి దగ్గరకు వెళ్తాడు. అక్కడ బాబా శక్తి బాబీని మాటల్లో పడేసి చంపాలని చూస్తాడు. అప్పుడు బాబీ ఆ బాబా శక్తిని చంపేసి అక్కడ ఉన్న హనుమంతుడి ఫోటో చూస్తాడు. అప్పుడు బాబీ తన తల్లిని హనుమంతుడి మీద ఉన్న భక్తిని గుర్తు చేసుకుని కింద పడిపోతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.